కేదార్నాథ్ ఆలయం గురించి ఎంత చెప్పుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఈ ఆలయాన్ని మొదట ఎవరు నిర్మించారు అనే దానికి సరైన ఆధారాలు లేవు. అయినప్పటికీ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు మత సమూహాలచే అనేక సిద్ధాంతాలున్నాయి. 1076 మరియు 1099 ఏడి సంవత్సరాల మధ్య పాలించిన మాల్వా రాజా భోజ్ ఈ పవిత్ర ఆలయాన్ని నిర్మించాడని అంటున్నారు. అయితే అలాంటి ఆలయంలో ఏం జరిగింది? కేదారనాథ్ తలుపులు మూసుకోగానే మీకు కనిపించిన దృశ్యమేంటి? శివుడి నిలయమైన కేదారనాథ్లో ఒకటి కాదు, ఎన్నో రహస్యాలున్నాయి. దీనిని మహాభారత కాలంలో పాండవులు నిర్మించారు. ఆ తర్వాత ఇక్కడ అప్పుడప్పుడు అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. కానీ మహాదేవుని అద్భుతం వల్ల ఈ ఆలయం సురక్షితంగా ఉంటుంది అంటారు భక్తులు. ఈ ఆలయం 400 సంవత్సరాలు మంచుతో కప్పబడి ఉంది. కానీ దీనికి ఏమీ జరగలేదు. అయితే దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇప్పుడు చెప్పుకుందాం. 2013లో కూడా కేదారనాథ్లో భయంకరమైన విపత్తు వచ్చింది. ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చిన ఒక భీమశిల కారణంగా ఆ శివుడే పంపినట్టుగా వచ్చిన ఆ శిల వలన ఆలయంలోని ఒక చిన్న భాగం కూడా దెబ్బతినలేదు. అంటే కేదారనాథ్ అనేక రహస్యాలను కలిగి ఉంది. మరియు కేదారనాథ్ యొక్క ఈ అద్భుతాన్ని మనం ఎప్పటికప్పుడు చూస్తాము. ఈ ఆలయం భారీ గోధుమ రాళ్ళు, బండరాళ్లతో నిర్మించబడింది. అతిపెద్ద రహస్యం ఏంటంటే ఈ ఆలయం చాలా ఎత్తులో ఉంది. ఇది సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఉంది. అయితే ఈ రాళ్ళు, బండరాళ్ళు అంత ఎత్తుకు ఎలా చేరుకున్నాయి? ఎవరు ఎలా తీసుకెళ్లారు? కేదారనాథ్ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించడం ఈ కాలంలో సాధ్యమయ్యే పని కాదు. కేదారనాథ్ మహాదేవుని ఆలయం సంవత్సరంలో 6 నెలల పాటు మూసివేయబడుతుంది. హిమాలయాల ఒడిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైందిగా పరిగణించబడే కేదారనాథ్ ధామ్ 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యుల వారు నిర్మించారు. 1000 అడుగుల ఎత్తున్న 3 పర్వతాల మధ్య ఉన్న ఈ కేదారనాథ్ ధామ్లో మందాకిని, సరస్వతి, గంగా, స్వర్ణగౌరి అనే 5 నదుల మహాసంగమాన్ని మనం చూడొచ్చు. అయితే ఈ ఆలయం 400 ఏళ్లుగా మంచులో కూరుకుపోయి ఉండడానికి కారణం ఏంటో చూద్దాం. 400 సంవత్సరాలుగా మంచులో కూరుకుపోయినప్పటికీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం బాబా కేదారనాథ్ ఆలయ అద్భుతాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 13 నుండి 17వ శతాబ్దం వరకు శాస్త్రవేత్తలు దీనిని చెప్పారు. అతని ప్రకారం ఈ కాలంలో ఇక్కడ ఒక చిన్న యుగం వచ్చింది. ఆ మంచు యుగంలో హిమాలయాలలో ఎక్కువ భాగం కూరుకుపోయింది. ఈ మంచు వలన ఈ ఆలయానికి ఎటువంటి నష్టం కలగలేదు. ఈ ఆలయ నిర్మాణం చాలా బలంగా ఉంది. 2013లో జరిగిన విపత్తు వల్ల కూడా ఎలాంటి నష్టం జరగలేదు. 2013లో కేదారనాథ్లో ప్రకృతి వైపరీత్యం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరదలో ప్రతి దుకాణం, ఇల్లు ధ్వంసమయ్యాయి. కానీ అద్భుతంగా ఆలయం వెనుక అకస్మాత్తుగా ఒక భారీ శిల వచ్చి ఆగిపోయింది. అదే అక్కడి ప్రజలను కాపాడింది. ఇది బాబా మహాదేవ్ అద్భుతం. ఈ శిలకి భీమశిల అని పేరు పెట్టారు. అయితే దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. మహాభారతం తర్వాత పాండవులు తమ సోదరులను చంపిన పాపం నుండి బయటపడడానికి శివుణ్ణి ఆశ్రయించాలనుకున్నారని, కానీ వారికి శివుడు కనబడకుండా తప్పించుకుని హిమాలయాల వైపు అదృశ్యమై కేదారనాథ్లో ఉండిపోయాడని చెప్తారు. పాండవులు ఆయనను వెతుకుతూ కేదార్ పర్వతానికి చేరుకున్నారు. అప్పుడు పాండవులు రావడం చూసి పరమశివుడు గేదె రూపం ధరించి జంతువుల మధ్యకు వెళ్ళాడు. శివుని దర్శనం పొందడానికి పాండవులు ఒక పథకం వేశారు. భీముడు భారీ రూపాన్ని ధరించి కేదార్ పర్వతానికి 2 వైపులా తన కాళ్లను చాచాడు. జంతువులన్నీ భీముని పాదాల మధ్య నుంచి వెళ్ళాయి. కానీ గేదె రూపంలో ఉన్న శివుడు భీముని పాదాల క్రింద వెళ్ళలేదు. భీముడు శివుణ్ణి గుర్తించి గేదెను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది భూమిలో కూరుకుపోవడం ప్రారంభించింది. అప్పుడు భీముడు గేదె వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత పాండవుల భక్తికి సంతోషించిన పరమశివుడు వారి ముందు ప్రత్యక్షమై వారి పట్ల సంతుష్టుడై వారి పాపాలను పోగొట్టాడు. అప్పటి నుంచి ఇక్కడ గేదె వెన్ను ఆకారం ఏర్పడిందని చెబుతారు. అది మనకు శివలింగం రూపంలో కనిపిస్తుంది. విష్ణువు అవతారమైన నర్ మరియు నారాయణ ఋషి హిమాలయాలలోని కేదార్ పర్వతంపై చాలా తపస్సు చేశారని కూడా చెప్తారు. వారి ఆరాధనకు సంతోషించిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత నరనారాయణ ఋషులు ఈ జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా నివసించడానికి శివుని నుండి వరాన్ని పొందారు. మరో రహస్యం ఏంటంటే 6 నెలలు ఎప్పుడు కేదారనాథ్ ధామ్ తలుపులు మూసివేసినప్పుడు శివలింగం దగ్గర దీపం వెలిగించి వెళ్తారు పూజారులు.
అయితే 6 నెలల తర్వాత కేదారనాథ్ తలుపులు తెరిచినప్పుడు కూడా ఆ దీపం అలాగే ఉంటుంది. ఆ 6 నెలల్లో ఏదో దేవత శక్తి కేదారనాథ్ని పూజిస్తున్నారేమో అనిపిస్తుంది. దేవుడు అందరికీ చెందినవాడు. అతను మనిషిని 6 నెలల పాటు పూజించే హక్కునిస్తాడు. మిగతా 6 నెలల పాటు ఆలయ తలుపులు మూసేసినప్పుడు అనేక రకాల దైవిక శక్తులు, దేవతలు కేదారనాథుణ్ణి పూజిస్తారు. అందుకే 6 నెలల తర్వాత తలుపులు తెరిస్తే ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర భగవానుని కోసం తపస్సు చేశారని, శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ధాంలో దర్శనమిచ్చాడని కేదారనాథ్ ఆలయ ప్రధాన పూజారి శివశంకర్ తెలిపారు. బాబా కేదారనాథ్ను దర్శించిన భక్తుల రోగాలు, దోషాలు, పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. శీతాకాలంలో చలి, మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో బాబా కేదార్ను ఊఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు. కేదారనాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. హరిద్వార్కు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది. హరిద్వార్ వరకు రైలులో చేరుకుని అక్కడి నుండి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా కేదారనాథ్కు చేరుకోవచ్చు. కేదారనాథ్ ధామ్ 400 ఏళ్లుగా ఎందుకు కనబడకుండా ఏమైపోయింది? డెహ్రాడూన్లోని వాడియా ఇన్స్టిట్యూట్కు చెందిన హిమాలయన్ జియోలాజికల్ సైంటిస్ట్ విజయ్ జోషి ప్రకారం 3 నుండి 7వ శతాబ్దం వరకు అంటే 400 సంవత్సరాల క్రితం మంచు యుగం కారణంగా హిమాలయాల క్రింద కప్పబడిపోయింది. శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటికీ ఆలయ గోడలు, రాళ్లపై ఆ గుర్తులు కనిపిస్తాయి. నిజానికి కేదారనాథ్ ధామ్ ప్రాంతం చురాబరి అనే గ్లేసియర్లో ఒక భాగం. కేదారనాథ్లో ఒక రహస్య దీపం కూడా కనిపిస్తుంది. ఈ దీపం 6 నెలలైనా ఆరిపోదు. దీపావళి వేడుక తర్వాత 2వ రోజున ఆలయాన్ని మూసేస్తారు. అయితే ఈ 6 నెలల పాటు ఆలయం లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది. మేలో ఉత్తరాఖండ్ ప్రయాణం ప్రారంభమైన 6 నెలల తర్వాత కేదారనాథ్ తలుపులు తెరుచుకుంటాయి. 6 నెలలుగా గుడిలో కానీ చుట్టుపక్కల కానీ ఎవ్వరూ కనిపించరు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 6 నెలల పాటు దీపం వెలుగుతూనే ఉంటుంది. 6 నెలల తర్వాత ఆలయ తలుపులు తెరిచిన తర్వాత కూడా ఆలయం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయని పురాణాల్లో పేర్కొనబడింది. బద్రీనాథ్ మరియు కేదారనాథ్లకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోతుందట. అప్పుడు భక్తులు బద్రీనాథ్, కేదారనాథ్లను సందర్శించలేరు. ప్రస్తుతం ఉన్న బద్రీనాథ్ ధామ్, కేదారనాథ్ ధామ్ కనుమరుగవుతాయి. కొన్నేళ్లకు భవిష్య బద్రి, భవిష్య కేదార్ అనే కొత్త తీర్థయాత్ర స్థలం ఉద్భవిస్తుందని అంచనా. కేదారనాథ్ ధామ్లో ఉన్న భీమ్శిల రహస్యం చూసుకుంటే 2013లో కేదారనాథ్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యం గురించి అందరికీ తెలుసు. చరిత్రలో మరచిపోలేని ఘటన ఇది. ఈ విపత్తు ఎంత తీవ్రంగా ఉంది అంటే 1000 మందికి పైగా భక్తులు చనిపోయారు. కేదారనాథ్కు వెళ్లే రహదారి ధ్వంసమైపోయింది. అయితే ప్రధాన ఆలయానికి ఎలాంటి నష్టం జరగకపోవడం ఆశ్చర్యకరం. దీనికి కారణం ఎక్కడో ఎత్తు నుంచి ఒక భారీ రాయి దొర్లుకుంటూ వచ్చి ఆలయం ముందర ఒక శక్తిలా నిలబడి ఆ నీటి ప్రవాహాన్ని చీల్చేసింది. దీంతో ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకున్న ఒక అద్భుతం. 2013లో కేదారనాథ్ ధామ్ ఆలయం వైపు వరద నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటిలోని 771 పెద్ద రాళ్లు కూడా ఆలయం వైపు కొట్టుకొచ్చాయి. కేదారనాథ్ ఆలయం పెద్ద బండరాళ్లతో నిర్మించబడింది. వీటిని అనుసంధానించేందుకు ఇంటర్లాకింగ్ టెక్నిక్ని యూజ్ చేశారు. ఇందులో సిమెంట్ ఎక్కడా ఉపయోగించలేదు. ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కేదారనాథ్ ధామ్ సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో ఉంది. పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకెళ్లి ఒకదానిపై ఒకటి పెట్టి ఇంటర్లాక్ చేయడం ఏ మానవుడికి సాధ్యం కానిది. ఇంత బరువైన రాళ్లను ఎత్తుకొచ్చి చెక్కడం ద్వారా ఆలయ ఆకృతిని ఎలా ఇచ్చారన్నది అంతుపట్టని విషయం. ఈ భారీ పైకప్పును స్తంభాలపై ఎలా ఉంచారు అనేది అంతుపట్టని రహస్యం. 2వ రహస్యం కేదారనాథ్ ధామ్ యొక్క భౌగోళిక స్థానం. కేదారనాథ్ ధామ్లో ఒకవైపు 22,000 అడుగుల ఎత్తైన కేదారు, మరోవైపు 21,600 అడుగుల ఎత్తైన ఖార్చుకుండ్, మూడో వైపు 22,700 అడుగుల ఎత్తైన భరత్కుండ్ పర్వతాలున్నాయి. ఈ 3 పర్వతాలే కాదు, 5 నదుల సంగమం ఈ ప్రాంతం. మందాకిని, మధుగంగా, చీర్గంగా, సరస్వతి, స్వర్ణగౌరి ఉన్నాయి. అలకనంద యొక్క ఉపనది అయిన మందాకిని ఇప్పటికీ ఇక్కడ ప్రవహిస్తుంది. కేదారేశ్వర్ ధామ్ ఆ దిక్కుగానే ఉంది. శీతాకాలంలో విపరీతమైన మంచు, వర్షాలలో విపరీతమైన నీరు ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కేదారనాథ్, రామేశ్వరం ఆలయాలు ఒకే లైన్లో నిర్మించబడ్డాయి అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేదారనాథ్ ఆలయాన్ని, రామేశ్వరం ఆలయాన్ని ఒకే వరుసలో నిర్మించినట్టు నమ్ముతారు. పై 2 ఆలయాల మధ్య
కాళేశ్వర, శ్రీకాళహస్తీశ్వరాలయం, అమరేశ్వరాలయం, కాంచీపుర దేవాలయం, నటరాజ దేవాలయం, రామేశ్వరాలయం ఉన్నాయి. ఇవి పంచభూతాలను సూచిస్తాయి. ఈ ఆలయాలన్నింటినీ ఒకే రేఖలో ఎలా నిర్మించారో, ఎందుకు నిర్మించారో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇది కేదారనాథ్ చరిత్ర. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.